హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మా పాలాయన మంచి బాగా మగ్గిన తాటిపండు తెచ్చిచ్చారు. అది వేరే వాళ్ళకి అందిస్తే నాకు కావాలని తీసుకున్నాను పాలాయన దగ్గర. చాలా బాగుంది, చాలా పెద్ద కాయ అన్నమాట. మా చిన్నప్పుడు బాగా తాటిపండ్లు తినేవాళ్ళం, మా అక్కయ్య నేను పోటీలు పడి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది తాటిపండు. దాన్ని కర్రకు గుచ్చాడు మా నాన్నగారు. గుచ్చి గడ్డి వేసాము. గడ్డేసి గడ్డి మీద బాగా కాల్చాలని మంట పెట్టామన్నమాట. అదిగోండి, బాగా సెగొచ్చింది. పండు కర్రకు గుచ్చుతుంటే కొంచెం కాలే కొద్ది మగ్గిపోయి జారిపోతూ వచ్చింది. మళ్ళీ తీసుకుని మళ్ళీ గుచ్చుతూ వచ్చాము. ఆ సెగంతా మాకు కూడా తగిలింది. బాగా అటు ఇటు తిప్పి మొత్తంగా కాల్చాము. ఈ కాలం తాటిపండు తినడం అంటే తెలీదు, అదేంటో పెద్ద ఇదిగా అనుకుంటున్నారు జనము. కానీ ఆ టేస్ట్ తెలిస్తే మాత్రం వదిలిపెట్టము. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. గడ్డేసి బాగా గుచ్చి కాల్చాం కర్రకి. పండు బాగా కాలుతూ వచ్చింది. అటు ఇటు తిప్పి కూడా కాల్చారు మా నాన్న సెగదగిలేలాగా. గడ్డి మళ్ళీ వేసాము. మళ్ళీ మంట అంతా ఆరిపోతూ వచ్చింది, గాలి బాగా కొడుతూ వచ్చింది. అందుకని మళ్ళీ గడ్డేసి మళ్ళీ బాగా కాలుస్తూ వచ్చాము. చివరాఖరికి కాలింది పండు బాగా. కొంతసేపు ఆ సెగలోనే ఉంచేసాము పండుని. మంచిగా కాలింది. మీలో తాటిపండు అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. పండు బాగా కాలిందండి. అదిగోండి తీస్తుంది మా అమ్మ. కాలిపోతుంది బాగా, పట్టుకోగానే చేతికంతా అంటుకుపోతుంది. మొత్తం ఓపెన్ చేశాక 3 టెంకలు వచ్చాయి. అందుకని కాలుతున్నా కూడా పట్టుకొని తీస్తూ వచ్చింది. మొత్తం 3 వచ్చాయి టెంకలు. తీసింది చూడండి. కొంచెం ఒక టెంక నేను తీసుకున్నాను, పళ్ళల్లో పెట్టుకున్నాను మంచిగా. అదిగోండి కాలుతుంది కొంచెం. అట్లా తీస్తున్నాను. చల్లార్చిన చేతికి మాత్రం అంటుకుపోతుంది బాగా. చల్లారిన తర్వాత శుభ్రంగా తిన్నాను. మంచి టేస్ట్గా ఉంది.